మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరులో సిపిఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు గంజాయి మాఫియా లేడీ డాన్ కామాక్షమ్మకు చెందిన 5 ఇళ్లను స్థానికులు నేలమట్టం చేశారు. నేరస్తులను పెంచి పోషించడంతో పాటు గంజాయి మాఫియా నడుపుతూ కామాక్షమ్మ తమను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిందని సందర్భంగా స్థానికులు మండిపడ్డారు. తమ పిల్లలకు గంజాయి అలవాటు చేసి వారి జీవితాలతో చెలగాటమాడిందని వారు వాపోయారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై ఆమె అనుచరులు తీవ్రంగా దాడి చేయడమే కాకుండా హత్యాయత్నాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచలయ్య హత్య కేసులో కామాక్షమ్మతో పాటు ఇతర నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని స్థానికులు డిమాండ్ చేశారు. నెల్లూరులో సిపిఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి కామాక్షమ్మకి చెందినటువంటి 5 ఇళ్లను కూడా స్థానికులు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. బాలరాజు, ఓవర్ టు యు. దేవి, మొట్టమొదటి నుండి ప్రజా సమస్యలపై పోరాడుతూ అనేక పోరాటాలతో ప్రజా మన్ననలు అందుకున్న సిపిఎం నేత ప్రజానాట్య మండలి రూరల్ కార్యదర్శి పెంచలయ్య స్థానికంగా గంజాయి నిలువరించేందుకు చేసిన పోరాటం కారణంగా దారుణ హత్యకు గురి కావడం స్థానిక ప్రజలలో ఆగ్రహం రగిలేలా చేసింది. అయితే మొదట గంజాయి బ్యాచ్ పైనే అందరూ అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ పోలీసుల దర్యాప్తుతో ఆ గంజాయి ముఠానే పెంచలయ్యను హత్య చేసినట్లుగా నిర్ధారణ కావడంతో వైసీపీ నాయకురాలు పెంచలయ్య హత్య కేసు ప్రధాన నిందితురాలు అరవ కామాక్షి ఆగడాలపై ఆగ్రహ జ్వాల ఉవ్వెత్తున ఎగసిపడింది. హత్య కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షిని అరెస్టు చేసిన అనంతరం ఆర్డీటీ కాలనీలో ఉన్న ఆమెకు చెందినటువంటి 5 ఇళ్లను అలానే బోడిగాడి తోటలోని ఓ ఇంటిని ప్రతీకార చర్యగా స్థానికులు ధ్వంసం చేశారు. ఈ లేడీ డాన్ కామాక్షి తీరుతో గత 5 ఏళ్లు తాము అనేక ఇబ్బందులు పడ్డామని స్థానికులు మండిపడుతున్నారు. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే హత్య చేయడం దుర్మార్గమని, ఇలాంటి నీచ వ్యక్తులకు తమ కాలనీలో చోటు ఇవ్వమని పేర్కొంటూ పలువురు స్థానికులు టీడీపీ సిపిఎం కార్యకర్తలతో కలిసి 5 నివాసాలను కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి వ్యాపారంతో అరవ కామాక్షి ఆస్తులు డబ్బులు పెద్ద స్థాయిలో కూడబెట్టినట్టుగా తెలుస్తుంది. అలానే గత కొద్ది సంవత్సరాలుగా ఈ లేడీ గంజాయి డాన్ కామాక్షి తన బావమరిదితో కలిసి ఆర్డీటీ కాలనీలో నివాసం ఉంటూ ఓ పెద్ద నేర సామ్రాజ్యాన్ని స్థాపించి అనేక మంది యువతను కూడా పెడదారి పట్టించి ఆ యువతను అనుచరులుగా మార్చుకుని అనేక అక్రమాలకు పాల్పడడంతో పాటు వారిని ప్రశ్నించిన వారిపై అనేక మందిపై దాడులకు కూడా తెగబడినట్లుగా స్థానికులు చెప్పుకొస్తున్నారు. గత 5 ఏళ్ల పాటు కామాక్షి ఆగడాలకు అదుపు లేకుండా ఉండేదండి. ఎవరైనా సిన్సియర్ ఆఫీసర్లు పోలీసు వాళ్ళు కేసులు నమోదు చేస్తే చట్టంలోని లొసుగులను వాడుకొని వైసీపీ అడ్డదడ్డలతో ఆ కేసుల డోంట్ కేర్ అనేలా కామాక్షి అనుచరులు వ్యవహరించేవారని, అందువలన తామెవ్వరం కూడా నోరు మెదపలేకపోయామంటూ కూడా ఆర్డీటీ కాలనీ వాసులంతా వాపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో పరామర్శకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు వచ్చిన సమయంలో ఈ ముద్దాయి అరవ కామాక్షి 5 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నాయకులకు అందించినట్లు, అలానే మాజీ కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్లే సమయంలో వందలాది మందిని జన సమీకరణ చేయడంలోనూ ఈ ముద్దాయి అరవ కామాక్షి ప్రధాన పాత్ర పోషించినట్లు కూడా పలువురు ఆరోపిస్తూ ఆ ఆరోపణలపై కూడా పోలీసులు విచారణ జరపాలని కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వైసీపీ నేతల అండదండలతోనే ఆర్జీటీ కాలనీలో అరవ కామాక్షి ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి వైసీపీ హయాంలో పేటరేగిపోయి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసినట్టుగా కూడా ఆర్డీటీ కాలనీ వాసులంతా చెప్పుకొని వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడిని హత్య చేసే స్థాయికి ఈ అరవ కామాక్షి బ్యాచ్ పేటరేగిపోవడంతో సహనం కోల్పోయినటువంటి స్థానిక ప్రజలు మోకొమ్మడిగా అరవ కామాక్షి నివాసాలను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే స్థానిక ప్రజలు ఆగ్రహంతో లేడీ గంజాయి డాన్ కామాక్షి నివాసాలను కూల్చివేసిన సమయంలో ఆ ఇంటి గోడల్లో దాచిపెట్టిన పలు మారణాదాలు కూడా బయటపడినట్లుగా సమాచారం అందుతుంది. దేవి, బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.